ధన్యవాదాలు అధ్యక్ష. నాది ఈ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవేకి సంబంధించింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో దగ్గర నియోజకవర్గం మధ్య నుండి హైవే 44 ఒక 50 కిలోమీటర్లు గుండా ప్రయాణిస్తుంది అధ్యక్ష. సో అక్కడ అంటే బిగినింగ్ నుండి ఇప్పుడు హైవే ఎక్స్ప్రెస్ హైవే అన్నప్పుడు ప్రతి గ్రామం అది క్రాస్ అయినప్పుడు ఏముండాలంటే జనరల్గా సర్వీస్ రోడ్ ఉండాలి, తర్వాత ఒక సబ్వే ఉండాలి. సో మా నియోజకవర్గంలో దగ్గర ఒక 15 విలేజెస్ లైక్ ఇప్పుడు చంద్రాయనపల్లి నుండి గన్నారం 7th బెటాలియన్, అట్లనే దిచ్పల్లి, అర్గుల్, సుద్దాపల్లి ఇట్లా అన్ని గ్రామాలు క్రాస్ అవుతూ ఉంటే మరి ఎక్కడ కూడా సబ్వే లేవు అధ్యక్ష. ఉన్నా కూడా అవి ఊరు అవతల ఉన్నాయి. ఒక ఈ విలేజ్ ఇక్కడ నుండి అక్కడ దాటుకోవాలంటే 2-3 కిలోమీటర్స్ అవుతూ ఉంది. మళ్ళీ ఈ బ్యారికేడింగ్ లేకుండా సర్వీస్ రోడ్స్ లేకుండా ఉండడం వల్ల రోడ్స్ క్రాస్ చేయడం వల్ల రెగ్యులర్గా హై రేంజ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ విషయంలో మేము హైవే అథారిటీ ఆఫ్ వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి అందరు కూడా మొత్తం డీటెయిల్స్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్సిడెంట్స్ ఎన్ని అవుతున్నాయి, మరి ఇయర్లీ ట్రామా ఎంత ఉంది, ఇదంతా కూడా మరి చెప్పిన తర్వాత కూడా ఏమాత్రం వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు అధ్యక్ష. రెగ్యులర్గా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. దయచేసి నేను మీ ద్వారా మరి ప్రభుత్వానికి నేను కోరుకునేది ఆర్ఎన్బి మినిస్టర్ గారు కానీ డిపార్ట్మెంట్ వరకు మీరు దయచేసి ఈ హైవే అథారిటీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడైతే విలేజ్ క్రాస్ అవుతున్నాయో అక్కడ కంపల్సరీ సబ్వేస్, కంపల్సరీ సర్వీస్ రోడ్స్, తర్వాత బ్యారికాడింగ్ పెడితే ఈ యాక్సిడెంట్స్ మొత్తం తగ్గే అవకాశం ఉంటాయి. ఎందుకంటే హై స్పీడ్ ఇంజరీస్ చేయబట్టి హై స్పీడ్ ట్రామాలో మొత్తం మోర్టాలిటీ డెత్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయి అధ్యక్ష. మొన్ననే 3-4 డేస్ బ్యాకే మహారాష్ట్ర నుండి ఒక బస్సు వెళ్తూ ఉంటే 4 చనిపోయినారు అధ్యక్ష. సో దీన్ని మీ దృష్టికి అంటే ప్రభుత్వం తీసుకెళ్తారా మీ గౌరవ మంత్రి గారు?